ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 43వ వచనంలో, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై అమన్యమునకు వెళ్ళితిరి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు అమోరీయుల ప్రజల మీదకి మీరు యుద్ధములకు వెళ్ళవద్దు అని మోషే ద్వారా చెప్పినప్పుడు ఇశ్రాయేలు నా మాట వెనక యుద్ధంలోకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అమోరీయులందరూ కూడా కందిరీగుల వలె వారిని తరిమి హోర్మా వరకు సేయీరులో వారిని అందరినీ హతం చేసినట్లుగా చూశారు. అయితే మరలా తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని వారు ఏడవగా యెహోవా వారి మరణం లక్ష్య పెట్టలేదు, ఎందుకంటే ఆయన చెప్పిన మాటను వినలేదు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటను వినకుండా మన ఆలోచన చొప్పున చేసి దేవుని సన్నిధికి వచ్చి మొదలుపెట్టిన దేవుడు ఆలకించకపోవచ్చు. కాబట్టి దేవుని మాటను లక్ష్య పెట్టేవారుగా, ఆయన మాటకు లోబడేవారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేయించున్నాం. ఆమేన్.